జగిత్యాల జిల్లా గుట్రాజ్పల్లి గ్రామ ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ సెంటర్లో ధాన్యం పోసి 15 రోజులవుతుందని, తూకం వేసి వారం రోజులవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క లారీ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం పెరుగుతుందని తెలిపారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పీఎస్ఈఎస్ చైర్మన్ కు చెబితే ప్రచారంలో ఉన్నా తర్వాత తూకం వేయిస్తాలే అన్నారని రైతులు తెలిపారు. లేపి మరి ఎట్లా అట్లు ఇట్లా ఉండేవి మరి అంటే మాకు మిల్లులు తగ్గినాయి, అక్కడ దించుకుంటలేరు అని అంటే మరి మన చైర్మన్ ఉన్నాడు కదా, చైర్మన్ కూడా మరి ఒకసారి ఇక్కడికి వచ్చి చూడు అన్నట్టు అయిపోతుంది. అంటే చైర్మన్ రాడట, చైర్మన్ రాడు, ఇప్పుడు ఎన్నికల కోడ్ రానంటుండు అని చెప్పి మాట్లాడితే ఎన్నికల కోడ్ అని అంటే మరి ప్రచారానికి కోవడానికి అయితే ఎన్నికల కోడ్ ఉండదు. కానీ మరి ఇప్పుడు రైతులనే చైర్మన్ అంటే రైతుల గురించే ఉండే, మరి ఆ చైర్మన్ అయినప్పుడు దీనికి ఎందుకు గురించి రారాదు అని చెప్పానంటే ఏమో మరి ఆడాట అత్తలేడు అని అన్న తర్వాత మరి ఇప్పుడు పరిస్థితి ఏందని అడిగితే ఇవాళ మధ్యాహ్నం వరకు ఇట్లా ఒక లారీ వస్తుంది, లారీలు అక్కడ దించుకుంటలేరు అన్నట్టుగా మాట్లాడుతుండు. మరి అయితే చైర్మన్ అయితే ఖచ్చితంగా పట్టించుకోవాలి కదా, చైర్మన్ పట్టించుకోవాలంటే చైర్మన్ పట్టించుకునేటట్లేడు. సందీప్రావు రాలేదు ఈ వరకు. శేఖర్ సార్ అంటే ఆయన బీటీ ఓపెన్ చేసిన రాలే, ఎందుకు రాలే ఏమనంటే లీవులు ఉన్న రాలన్నాక సెక్రటరీ మేడం ఓపెన్ చేసింది. బీటీ ఓపెన్ అయ్యి 20 రోజులు అవుతుంది. ఆ కాంచెలు ఒక లోడ్ వేయింది 6 రోజులకు దిగింది అన్నారు. ఇది జోకిస్తూ 6 రోజులు అవుతుంది సార్. ఇది లాస్ట్ వెయిటింగ్ ఓవలు కట్టుకోవాలా, ఇవన్నీ 20 గంటలు రైతు బాధ అన్నారు. బస్తాలు జోకినాక 6 రోజులు అవుతుంది, వర్షం పడుతుంది, తడుతుంది, మా మీద కట్ చేసుడు 2 కిలోలు ఎక్కువ వేసి జోకిలు పట్టినట్లు. మళ్ళీ తర్వాత ఆడికి వెనక నాకు ఏది మాచి రత్తలేదు అని చెప్పి మళ్ళీ పిలిచాడు. మళ్ళీ 2 కిలోలు 4 కిలోలు బస్తకు 4 కిలోలు కట్ చేసుకున్నాయి. బస్తకు 4 కిలోలు కటింగ్, బస్తకు 4 అంటే 500 బస్తాలు వేయినాయి. టోటల్ కొట్టి 20 క్వింటాలు అవుతున్నాయి. 20 క్వింటాల కటింగ్ నాది. ఇట్లా కటింగ్ చేస్తే మాకు రైతు బంధు ఏం పని చేస్తుంది? అది మా పైసలు మా ఉల్టా తీసుకుంటాడు, మాకు ఇచ్చినట్టు కదా. అది ఈ గుట్టలలో బతుకుతారు. 20 రోజులు అంది మ్యాచర్ వచ్చినాయి, జోకులే జోకినట్లు అట్నే ఉన్నాయి. రాత్రి వర్షం పడితే రాత్రి పాయింట్కి వచ్చి కుప్ప వేసినాం, తాడిపత్ర కప్పినాం. ఇవన్నీ నాన్నయి ఇబ్బంది పడుతున్నాం. పంటకి ఇదే ఉంది మా బాధ. 25 మంది వేరే ఊళ్ళో పోసుకుంటారు జోకలేక వెళ్ళిపోయారు. ఏస్తారు మరి పోతలేకపోయి అట్లా వేస్తాం మా బాధ. ఒక లారీ ఏంటంటే మళ్ళీ లారీ రాలే అవి